బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ గేమ్ షో భయ. చాలా వెయిట్ చేస్తున్నాం మేము కూడా, చాలా యాంగ్జైటీగా. నాకు తనీష్ అంటే చాలా ఇష్టం సినిమాల ప్రకారంగా. అండ్ బిగ్ బాస్ షోలో తను ఫాలో అవుతూ ఉంటా, ప్రతిసారి తను ఓట్ చేస్తుంటే ఎలిమినేషన్ టైంలోన. ఇంకేం చెప్పాలంటే నేను కూడా ట్రై చేస్తాను ఆల్రెడీ ఈ బిగ్ బాస్ సీజన్ 2కి. యాక్చువల్గా సెలెక్ట్ అవ్వలేదు, 3-4 సీజన్ ట్రై చేస్తున్నాను. ఐఎమ్ షార్ట్ ఫిల్మ్ మేకర్, షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉంటా. సో నెక్స్ట్ సీజన్ కోసం ట్రై చేస్తున్నాను భయ. తనీష్ భయ. కౌన్సిల్ గారు ఈరోజు నూతన్ నాయుడు ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చారు, గేమ్ ఎలా ఉండబోతుంది? నూతన్ నాయుడు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి మళ్ళీ వచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తారని. సో ఇంకొంచెం యాక్చువల్గా ఇంకా ఇంట్రెస్టింగ్ పెరుగుతుంది అనమాట గేమ్లో. గడిగడి చూడాలని ఆడియన్కి యాంగ్జైటీ పెరుగుతుంది. సో చూడాలి మరి ఇంకా ఎలా ఉండబోతుంది. అంటే ప్రెసెంట్ నేను ఎపిసోడ్ చూడలేదు, చిన్న షూటింగ్ ఉండి మిస్ అయ్యాను. ఈరోజు చూడాలన్నమాట. కౌశలు, దీప్తి, నందిని అంతా ఉన్నారు కదా, ఈ వీక్ అయితే నందిని ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నాను. నందిని గారు ఎందుకు చెప్పాలి అంటే అందరూ నార్మల్గా అటిట్యూడ్ ప్రకారం వాళ్ళ గేమ్ ఆడుతున్నారు. నందిని కాస్త డిఫరెంట్గా అనిపించింది అనమాట ఎపిసోడ్స్ ప్రకారంగా, ఆడియన్ మైండ్ సెట్ ప్రకారం. సో నందిని ఎలిమినేట్ అవుతుందని ఐ గెస్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. లేలే అంటే నేను ఎక్కువ చూసాను. ఎలా ఉంది బిగ్ బాస్? ఓకే, ఫస్ట్ సీజన్ కన్నా సెకండ్ సీజన్ ఓకే బెటర్, బాగానే ఉంది. ఐ మీన్ కౌశల్ విన్నర్ అవుతాడు కావచ్చు అనుకుంటున్నాను నేను. మైబీ 12 మంది కంటెస్టెంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కౌశల్. మీ ఫేవరెట్ ఎందుకు అయ్యారు? ఆయన ఆ గేమ్ ఆడడం కూడా కరెక్ట్గా ఆడుతుండు, గేమ్లలో కానీ దేనిలో కానీ కరెక్ట్గా ఉంటున్నాడు. ఆయన మీదకి ఇంకా ఎక్స్ట్రా వాళ్ళే సీరియస్ అవుతున్నారు, కరెక్ట్ ఆడిన వాళ్ళకే సీరియస్ అవుతున్నారు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కౌశల్ చేసే పనుల వల్ల వాళ్ళు సీరియస్ అవుతున్నారా, లేకపోతే కావాలని టార్గెట్ చేస్తున్నారు? ఆయన కరెక్ట్ ఆడుతుండు కదా, కరెక్ట్ ఆడే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడేస్తున్నారు ఆయన మీదకి. ఆయన ఏం లేకున్నప్పుడు ఆయన ఎలిమినేషన్స్ కిందకి తీసుకొస్తున్నారు. జెన్యున్గా అంటే వచ్చేసి గీతా మాధురి, దీప్తి, అండ్ మొన్న పూజ వచ్చింది కదా కొత్తగా, ఆమె ఏదో ఆడుతుంది అనుకుంటున్నా మైబీ. ఫైనల్గా ఈ వారంలో 5 ఎలిమినేషన్ ఉన్నారు కదా, దీప్తి, కౌశల్, గణేష్, నందిని ఉన్నారు కదా, ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు. మైబీ గణేష్ అవుతాడు అనుకుంటున్నా. ఇంకా బిగ్ బాస్ గురించి అంటే స్క్రిప్ట్ పరంగా వెళ్తున్న గేమా లేకపోతే రియాలిటీ గేమా అది మీరేమనుకుంటున్నారు? స్క్రిప్ట్ పరంగానే వెళ్తున్నారు ప్రస్తుతానికి గేమ్ అయితే. కౌశల్ని అయితే ఎక్కువ టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. నూతన్ నాయుడు వచ్చిన తర్వాతకి ఏమన్నా సపోర్ట్ ఏమన్నా రావచ్చు, వాళ్ళిద్దరు ఉంటే కొంచెం సపోర్ట్ బాగుంటుంది అనుకుంటున్నా. ఈరోజు ఎపిసోడ్లో నూతన్ నాయుడు ఫ్యామిలీ ఇద్దరు వచ్చేసారు. అవునవును. గేమ్ ఎలా ఉండబోతుంది? ఇంకా టఫ్గా మారబోతుంది అనుకుంటున్నా. అవును. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.